ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామీజీని రౌడీలు యాక్సిడెంట్ చేశారు. చచ్చిపోయాడు అని చెప్పారు. స్వామీజీ గారు పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలియదు, కానీ చనిపోయిన రోజైతే మాత్రం 15వ తేదీ మేడం. పెద్ద గండం తప్పింది అని అనుకున్నాను. అంతలోనే వాడు చావలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసి వెళ్ళాను. హాస్పిటల్ నుంచి మిస్ అయ్యాడు. ఆయనకి సంబంధించిన మనుషులెవరో తీసుకుపోయారు అని తెలిసింది. నా మనుషులు ఇంకా వెతికే పనిలోనే ఉన్నారు. కృష్ణ, 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 ఏమైంది బంగారు? వామ్మో, నువ్వు నాకంటే బుద్ధుడివి. నేను రకరకాల దొంగతనాలు చేశాను, కానీ ఎప్పుడు మర్డర్ వరకు పోలేదు. నువ్వైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ లా ఉన్నావు. నేను ఏం చేసినా మన కోసమే కదా. అయితే ఆ స్వామీజీ బయటకు వస్తే నీ గుట్టు బయటపడుతుందిగా. అందుకే నా మనుషులు ఎవ్వరికీ అనుమానం రాకుండా స్వామీజీని వెతుకుతున్నారు. చెప్పండి మేడం. స్వామీజీ ఆచూకీ ఏమైనా తెలిసిందా? బాగా వెతుకుతున్నాం మేడం. ఏ హాస్పిటల్లో అయితే కనిపించకుండా మిస్ అయ్యాడో ఆ హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లిన వాళ్ళ వివరాలు ఇవ్వమని బెదిరించాం. వాళ్ళు పోలీసులను పిలిచేసరికి వచ్చేసాం మేడం. రేయ్, పొరపాటున కూడా పోలీసులకి దొరకకండి. దొరికితే మీరు నా చేతిలో చస్తారు. సరే మేడం. తొందరగా గుడ్ న్యూస్ చెప్పు. ఓకే మేడం. ఆ స్వామీజీ ఎక్కడున్నా సరే బతికి బయటకి రాకూడదు. నువ్వేంటి ఓవర్ చేస్తున్నా? మరి భయస్తుళ్ళని నటించకు. నిన్ను చూస్తుంటేనే నిజంగా భయంగా ఉంది. అయితే చంటోడు నిజంగానే భయపడ్డాడన్నమాట. భయం పోగొడతానులే. నన్ను కౌగిలించుకో, నీ భయం పోతుంది. నేను నీ పెళ్ళాన్ని. కౌగిలించుకో. అంటే కౌగిల్లో చంపేస్తావా? రే, నీకోసం ప్రాణం ఇస్తాన్రా. అంతలా నువ్వు నాకు నచ్చేసావు. నీకోసం ఎంత మందినైనా చంపుతాను గాని నిన్ను మాత్రం చంపుకోను. దా పట్టుకో. పట్టుకోరా, పట్టుకోరా. ఒక ముద్దు పెట్టుకో. పెట్టుకోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.